కేసీఆర్ గారి పాలన బాగున్నది, కేటీఆర్ గారి పాలన బాగుంది. ఈ రోజు హైదరాబాద్ నగరం విశ్వనగరం తయారైందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉన్నదని కూడా దయాకరణ తిరుగుతా అంటే ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా మహిళలు సునీతమ్మకు అండదండగా ఉంటాం. మేము గోపన్న కూడా ఇక్కడ బాగా చేసిండు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బాగున్నదని కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఖచ్చితంగా సునీతక్కకి ఓటేస్తామనే విషయం కూడా మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, చేసినటువంటి హామీలకి మేము ఓటు అడుగుతున్నాం, మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు కైవసం చేసుకోబోతున్నారు ఈ సీట్ని? మళ్ళీ ఇప్పుడు ఆ అధికారం ఉన్నాడు, వాళ్ళు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చారు. వాళ్ళు ఇస్తామన్న 2500 మహిళలకు ఇచ్చిండ్రా? జూబ్లీ ఓటర్లని అడుగుదాం. అలాగే 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. జూబ్లీ ఓటర్లు అక్కల్ని అడుగుదాం. పెళ్లి కాగానే తులం బంగారం 1,00,000 కాదు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం వచ్చిందో మా అక్కలను మహిళలందరూ కూడా జూబ్లీ ఓటర్లను అడుగుదాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన నిజం అనిపిస్తే జూబ్లీ ఓటర్లు వాళ్ళే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ సానుభూతి పొంది ఏదో చేద్దామన్న ఆలోచనతో చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి మాటలే ఆయన యొక్క పతనానికి నిదర్శనం అనేది ఆలోచన వచ్చేసింది. ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరలేదు అనేది పూర్తి స్థాయిలో స్పష్టమైంది. కాబట్టి ఒక భయంతో ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడడం నాకు అర్థమైతలేదు. అందుకే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో మనిషి చనిపోయిన బాధలు ఉంటే సానుభూతుల కోసం క్యాండిడేట్ నిలబెట్టారని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొంచెమన్నా ఆలోచన ఉంటే, వాళ్ళకి సిగ్గు శరం ఏమన్నా ఒక నాయకులు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుంటే, భర్త చనిపోయిన మహిళ ఒక ఆవేదనతోటి అంతమంది ఒక వేలాది మంది వచ్చి గోపన్నకు ఇంతమంది ఉండే వాళ్ళందరూ చనిపోయినామంటే ఆవేదనతోటి మనోవేదన గురే ఒక మహిళలు అందరు ఆలోచన చూసి చనిపోగానే భర్త చనిపోయిన మహిళను చూసి వాళ్ళందరూ చూసి ఒక మహిళగా ఆవేదన పొంది నా భర్త చనిపోయినందుకు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నది, ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ మహిళలందరూ చూసి ఆవేదనతో ఆమె ఏడిస్తే దాన్ని రాజకీయం చేయడం ఎంత నీచమైన చర్య అండి. ఆ ఆలోచన ఇక్కడున్న జూబ్లీస్ మహిళలు అందరూ కూడా ఆలోచన చేస్తలేరా? ఒక మహిళ ఏడుస్తా ఉంటే పాపం ఆమెను కూడా రాజకీయం చేసి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రోజు జూబ్లీస్ మహిళలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎట్లా ప్రజల్లో రెస్పాన్స్ 100%. ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకొచ్చిన బాకీ కార్డు 100% కరెక్ట్ అనేది జూబ్లీస్ ప్రజలు చెప్తా ఉన్నారు. నువ్వు 2500 ఇవ్వలేదు అనేది ఆ 2500 ఉంటే 22 నెలలు 45 సుమారుగా 50,000 రూపాయలు బాకీ ఉన్నారు కదా. 2,000 రూపాయలకు ముద్దులకు 4,000 ఇస్తా అన్నాడు. ఆ 4,000 రూపాయలకు 2 లెక్క 22 నెలలు ఇస్తే 48,000 బాకీ కార్డు కరెక్టే కదా. తులం బంగారం ఇంత పెద్ద 10,000 మంది ఆడోళ్లకు తులం బంగారం ఇవ్వాల్సిన అది బాకీ కార్డులో కరెక్ట్ కదా. రుణమాఫీ చేస్తా ఉన్న సగం మంది చేసి అది ఎగ్గొట్టింది బాకీ కార్డు కరెక్టే కదా. ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి ఉన్నదే చెప్తా ఉన్నాం, లేని చెప్తున్నా. వారు పట్టుకొని 6 నెలల్లో నెల లోపల చేస్తున్నాం అని కార్డులు పంపి ఇంటింటికి తిరిగి ఓట్లాడి ఈ రోజు చెప్పిండ్రు. అదే కార్డు పట్టుకొని మేమేం కొత్తగా తయారు చేయలే, వాళ్ళు ఇస్తా అన్న కార్డు పట్టుకొని అదే బాకీ కార్డు వాళ్ళు అప్పున్నారు బాకీ ఉన్నారు చెప్పింది వాళ్ళే, కాంగ్రెస్ మంత్రులే ఎమ్మెల్యేలే. స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి కూడా చెప్పిండు. కాబట్టి అదే కార్డు పట్టుకొని ఈరోజు బాకీ కార్డు లెక్క మేమందరం గడప గడప పిలిచి చెప్తా ఉన్నాం. ఎన్ని బాకీలున్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజల్లో మమ్మకం అవుతున్నప్పుడు మరి ప్రజలు దాన్ని ఆలోచించట్లేదా? వాళ్ళు బుద్ధి చెప్తా ఉన్నారా లేదా? ఎటువంటి విధంగా ఉంది ప్రజల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, నిన్న మీటింగ్లలో మొన్న 60,000 అన్నాడు, నిన్న 30,000 అన్నాడు, రేపు 10,000 అంటాడు. అంటే ప్రెస్టేషన్ లో రోజు రోజుకు నిన్న మొన్న ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క తీరుగా తగ్గుకుంటా వస్తా ఉన్నాడు. అంటే ఆయన గ్రాఫ్ ఆయన తగ్గించుకుంటున్నాడు తప్ప మేము చెప్పాల్సిన అవసరం లేదు. జనాదరణ చూసి ఒక్కొక్క మహిళలు చూడండి హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటే వాళ్ళ మాటలు చూస్తే మాకే బాధేస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆయన చేసే పనితీరుకు నిదర్శనం వాళ్ళే, మేము చెప్పాల్సిన అవసరం లేదనేది 100% కదా. రేపు హైదరాబాద్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం అయిపోయే విధంగా చేసిండ్రు. ఒక బిల్డర్లకు కానీ రియల్ ఎస్టేట్ కానీ కాంట్రాక్టర్ కానీ వాళ్ళు మనోవేదన గురై ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి ఇలా హైదరాబాద్ పేరుతోటి మామూలు ఇండ్లు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కడతారు అనుకుంటే హైదరాబాద్ లో ఇల్లు కూల్చే పరిస్థితి వచ్చింది అనేది అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని కూడా వాస్తవానికి జూబ్లీస్ పేరుకే రిచ్ లాగాని మన బోరబండ రమేష్ ఎక్కడ వెళ్ళినా కూడా మొత్తం స్లమ్ ఏరియాస్ అంతా కూడా డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు. పోనీ ఇప్పటికైనా అభివృద్ధి చెందుతా, ఇప్పటికే మేము 150 కోట్లు శాంక్షన్ చేసామని చెప్పేసి ప్రచార వాహనాల్లో కూడా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న అక్కడ ఎలక్షన్ జరిగింది, అక్కడ కూడా అనేక హామీలు ఇచ్చారు. జరిగి 2 కంటోన్మెంట్ లో ఎలక్షన్ జరిగింది, 4,000 కోట్లు అన్నారు. అక్కడ కంటోన్మెంట్ వాళ్ళు ఇక్కడ జూబ్లీస్ వాళ్ళు అందరూ కంటోన్మెంట్ పట్టుకొని పోదాం, ఆడ 4,000 కోట్లతో ఏం అభివృద్ధి జరిగిందో వాళ్ళు చెప్పాలి. అక్కడ ఉన్న కంటోన్మెంట్ ఆ మహిళలందరూ కూడా తిరిగి మాకు ఇస్తానన్న ఏది ఇయ్యలేదయ్యా, అక్కడ కూడా మమ్మల్ని మోసం చేసిండు, ఇక్కడికి వచ్చి ఇదే చెప్తా ఉన్నాడు అనే విషయం మహిళలు వచ్చి తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న మహిళలే వచ్చి తిరుగుతా ఉన్నారు, మాకు ఇస్తా అని మోసం చేశారు, ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు మోసపోకుండా దయచేసి అని 100% ఇప్పుడున్న టైంను కాలయాపన చేసుకొని ఈ ఓట్లు దాటి చెప్పేదాకా ఒకటి బోడెక్కేదాకా గోడ వల్ల బోడ దాటినాక అన్నట్టు చెప్పేదాకా అన్ని చెప్పేసుకొని ఒకటి ఎలక్షన్ దాటిపోతే అయిపోతుంది. ఈ యొక్క ఎలక్షన్ రాష్ట్రం మొత్తం మీద పడుతున్న ఆలోచనతోటి ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు భయపడి, మంత్రులు భయపడి ఈ రోజు ప్రెస్టేషన్ లో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు కనుక బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో ఓడిపోతే దానికి చరిత్ర ఉండదు. ఎందుకంటే ఇప్పటికి ఓడిపోయినటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చరిత్ర ఉండదు అంటా ఉన్నారు.
ఏందన్నా గెలిచి నిరూపించుకోబోతా ఉన్నారా, లేదు మళ్ళీ ఓటమి పాలే తర్వాత ఏమైనా ఇబ్బంది పడబోతా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము చేసిన కేసీఆర్ గారు చేసిన పరిపాలన, దానికి ఇంత ముందున్న ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి పరిపాలన రెండు కూడా బేర్ చేసుకున్నారు. జూబ్లీస్ ప్రజలు, మేధావులు, ఇక్కడున్న మహిళలు, విఘ్నులు అందరు కూడా, ఇక్కడున్న అందరు కూడా ఒక రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా విఘ్నులు కాబట్టి వీళ్ళ ఆలోచనతోటి ఒక రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారి పరిపాలనతో ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ గారు ఎట్లాంటి వారు, సునీతక్క గారు, గోపీనాథ్ గారు ఉన్న పరిస్థితుల్లో సునీతక్క గారికి అవకాశం ఇస్తే ఏ రకంగా ఉంటుందని కూడా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు మంచి మేధావులు, ఆలోచన పరులు. ఖచ్చితంగా కారు గుర్తుకు సునీతమ్మ గారిని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. వాస్తవానికి మేము పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది కేసీఆర్ గారు మిస్ అవుతారు. ఎందుకు ప్రచారంకి వస్తే బాగుంటుంది, వచ్చేటువంటి ఛాన్సెస్ ఏం లేవా? ఇక్కడున్న ఈ పరిస్థితిలో జూబ్లీస్ ఎంతో అవసరాలను బట్టి పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నదానికి మా కేటీఆర్ అన్న హరీష్ అన్న వీళ్ళే జరిపే పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ గారు రావాల్సిన సందర్భం పరిస్థితులను బట్టి వస్తారు. ఆయన ఇచ్చే ఆలోచనతోటే, ఆయన ఒక పిలుపుతోటే, ఆయన ఒక మాటతోటే, ఆ నాయకుడి పేరుతోటే మేము ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉండదు. ఆయన బయటకు రావాల్సిన అవసరం ఈ చిన్న మాటలతో రావాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి కేసీఆర్ గారు ఒక మాటే మా విలువగా ఆయన ముందు పెట్టుకునే మా పార్టీ ముందు పోతా ఉన్నారు. ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ లో మీరు అన్నట్టు బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది, నేను ఎంత మెజార్టీతో మీరు ఈ రోజు ఇక్కడ గెలవబోతా ఉన్నారు? సుమారుగా ఇంత ముందు 17 నుంచి 20 వేల వరకు ఇక్కడ గెలుచున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని దాటి 30 నుంచి 45 వేల మెజార్టీతో పోతున్నాం. సునీతమ్మ ఆడామె ఉన్నది, ఆమెకి ఏం చేయరాదు అనేది కళ. పక్కకే ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ పోతే పక్కగా మా గాంధీ భవన్ ఉన్నది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గాంధీ మన తెలంగాణ భవన్ ఉన్నది. ఆ తర్వాత దయాకరణ్యలు ఉన్నది. ఈ పక్కనే మధురానగర్నే హరీష్ అనిల్ ఉన్నది. ఏ రాత్రి పగలు ఏది చేసినా ముగ్గురు కలివిడిగా ఉండి సునీతక్కని ఎండబెట్టుకొని రేపు ఈ జూబ్లీ హిల్స్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ముంగరు నుండి వీళ్ళందరూ కూడా పనిచేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం.